హాయ్ ఫ్రెండ్స్, సూప్ జుమ్మాకు వచ్చినాము. అందరు బాగున్నారా? నేను మా ఫ్రెండ్. అబ్బో, ఈ సూప్ జుమ్మా అంటే మామూలుగా కాదబ్బా. ఇలా సూప్ జుమ్మా అంటే కోయేట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సూప్ జుమ్మా అంటే ఏంటో కాదు, షాపింగ్ చేయని వచ్చినాము. ఇక్కడ ఏంటో మన ఇంటికాడ సంతకలాగా ఉన్నది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి కోయిట్లో ఉన్నాను కానీ వేస్ట్ ఫ్రెండ్స్. ఓన్లీ ఒక మాలియా చర్చి తప్పనిచ్చి మురగాపు కానీ సూప్ జుమ్మాలు కానీ అవి కానీ ఇవి కానీ అస్సలు తెలియదు. ఏం చేయాలా? ఇప్పుడేమో ఫ్రెండ్ నిన్నేమో మాలియాకు కొన్ని ఆ పక్క మాలియాకు లేదంటే కోటిసార్లు అయితే పోయింటాను కానీ ఆ పక్క ఈ పక్క ఉండేది ఏం తెలియదు. మాలియాలో బస్సు దిగడమా, చర్చి కాడికి నడిచిపోవడమా, చర్చిలోంచి రావడమా, కూరగాయలు తీసుకోవడమా, బస్సు ఎక్కడమా, అది మాత్రమే తెలుసు. పోయిన వారం తోడుకొని పోయింది మా అమ్మ, అక్కడల్లా తిరిగి చూపించింది. ఓకే, బాగానే ఉంది. ఈ వారం సూప్ జుమ్మాకు రానని తోడుకొని వచ్చింది. అబ్బో, ఇదంతా పెద్ద సంత. ఆ సంత అంతా తిరగలేక కాళ్ళు నొప్పులు వచ్చి కూర్చుండేసాం ఫ్రెండ్స్. ఈ మంచి ఒక్కలా రాగాను పెట్టదు. లేని పని ఊపట్లు పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేయాల? ఆడుకుంటుంది. ఆడేమో నా బుత్తాకేమో ఆ మనిషి దగ్గర ఉండదు. ఇక్కడే పక్కనే మెయిన్ రోడ్ అంట. పోలీసు వాళ్ళేమో ఓనని కేకలు, వాళ్ళ సౌండ్ వింటేనే నాకు భయము. నన్ను ఇసిపెట్టేసి అక్కడ దూరేసినారు. నేనేమో ఫోన్ చేసి కేకలు పెట్టుకుంటాను, అర్జెంటుగా వచ్చే లేదు ఇట్లా దిగబడరా ఎగబడరా నా మనిషి. నేనేమంట వద్దు, నేను అక్కడ రాలేను ఇక్కడ రాలేను, నాకు తెలియదు, నువ్వు వచ్చేయనంట. అలాగే చేసి ఆ మంచిదేమో తీసుకుంటే పుత్తకేమో తీసుకొని ఇంకా కుదరదులే స్వామి, తప్పు అయితే ఇబ్బంది అని పుత్తక తీసుకొని చేత పట్టుకొని కూర్చొని ఉండ. అక్కడల్లా తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేస్తుండయి. ఏదో ఈరోజు ఒక్కరోజు సెలవా. చూడండి, చెప్తాను తినండి. అర్థంగా తిరగలేదంట ఆ మనిషి. ఇంత ఇప్పటికే ఎంత తిరిగామో అర్థం తిరగలేదంట ఆ మనిషి. ఇంకా చాలా ఉన్నదంట. చూడండి, నేనేమో ఒక నూసు ఇంత షాపింగ్ తిరిగి ఒక నూసు దినారిచ్చి మూడు తీసుకున్నా. ఎందుకు? మా అమ్మకు ఇంటికి సామాన్లు పంపిస్తా ఉన్నా, అందుకు మా అమ్మకు పంపించుదాము. కాళ్ళు నొప్పులు అన్నీ ఏడుస్తూ ఉంటుంది పాపం అని ఈ మూవ్ అయితే తీసుకున్నాను. అమ్మకు పంపించడానికి ఇప్పుడే తీసుకున్నామంటే ఎత్తుకొని తిరగలేమని. ఎక్కడ పైన అయితే తిరుక్కొని వచ్చిందిలే. అన్నే చూడు, అలాగా మా ఫ్రెండ్తో వస్తే అలాగ తలకాయ నొప్పి. చూడండి అయినా ఎండ, పెద్ద ఎండ కూర్చోండి తిరిగి. నేనైతే తిరగలేక కూర్చుండేసాను ఇక్కడ. ఇంకా ఎట్లున్నదో. సన్నగా కావాలంటే మిషన్లు ఆడ ఉన్నాయి చూడండి. సన్నగా కావాలంటే మిషన్లు ఉన్నాయంటే ఆడ చూడండి. సన్నగా దాని మీద వాకింగ్ చేస్తే సన్నగా అయిపోతారంట. ఆడ ఉన్నాయి చూడండి, ఆ పొడుగుతీ అయ్యే చూడండి. అలాగా మా వ్యవహారం అలాగున్నది. మొక్కలు కూడా పెరగకునే ఈ ఎండకు ఈ టీ నీళ్ళన్నా తాగుదామంటే ఈ ఎండకు వద్దంటుంది. ఏమి చేస్తాము. బాయ్ ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.
చూడండి ఇంకా ఎక్కడికైతే ఏం తినలేదు. తినింటే కొంతమంది ఫ్రెండ్నేమో సుమారుగా ఆడుకోనిందును. అదంతా అన్నం తినేసేసిన ఏం తినలేదు. తినేసి ఇక్కడ ఎక్కడో నాకు తెలియదు. చూడండి చిన్న పిల్లడు పోతున్నాడు బండిలో. మోటార్ సైకిల్ వేసుకోమంటాడు చూడండి. అది కావాలేమో చెప్పండి, తీసి పంపిస్తాం. వచ్చి అన్నాడు చూడండి మళ్ళా. అవి కొనుక్కోవడానికి పని చేస్తాయా లేవా అని చెక్ చేస్తా అన్నారు. మామ ఒకటి నడుచులేక నడుచుకుంటూ వస్తాను. ఎందుకు లేడీ ఎగట్టడం అని క్రాస్ చేస్తారు. రాక అక్కడే. బాయ్ ఫ్రెండ్స్. ఎంత